నిన్ను హెచ్చిస్తానంటున్నాడండి. ఎక్కడో ఎత్తుకులాడుకుంటే మనము దీవెనలు రావు. ఈ లోకములో మొదటిగా వెదకాల్సిన్నది యేసు క్రీస్తు ప్రభులు వారిని వెదకాలి. మోసే ధర్మశాస్త్రమును రాస్తూ ప్రతి విషయములో దేవునికి లోబడ్డాడు. ఈ ద్వితీయోపదేశ కాండములో ఆయన చెప్పిన ప్రతి మాటను బట్టి ఈ లోకములో నువ్వు భూమి మీద ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబము దీవెనకరముగా ఉండాలంటే, నీ బిడ్డలు దీవెనకరముగా మార్చబడాలంటే ప్రతి విషయములో ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దేవుని ఆశీర్వాదములు మనం పొందుకోవాలి. దేవుని ఆయన ఆజ్ఞకి మనము లోబడినప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీ బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉంటారు. నీ ప్రతి విషయములో, నీ ఆరోగ్య విషయములో, నీ ఆర్థికత విషయములో, ప్రతి విషయములో దేవునికి మనము లోబడినప్పుడు ఆయన మనల్ని ఎంత గొప్పగా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధుమిత్రులు కూడా ఈ మాట చెప్పలేరు, తల్లిదండ్రులు కూడా ఈ మాట చెప్పలేరండి. చెప్తారా? చెప్పండి. చెప్పలేరండి నా ప్రియమైన